ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ వినాయక శోభాయాత్రను కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యాంచ ఈ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని కలెక్టర్ సిపి నిశితంగా పరిశీలన జరిపారు. అక్కడక్కడ చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ R&B అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా 8 అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మెడ మార్గాన్ని బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. యంచా గోదావరి బ్రిడ్జితో పాటు ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్స్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న అపరిస్థితి జరగకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా నిజామాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే దుబ్బా ప్రాంతం నుండి వినాయక బావి వరకు గల ప్రాంతాలను సైతం కలెక్టర్ సిపిలు సందర్శించారు. వినాయక బావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ, సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమజ్జన ఏర్పాట్ల విషయమై కలెక్టర్ సిపి సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని సూచించారు. చేస్తారా మనకి అంతా అయిపోయిన తర్వాత మన 2 రోజుల రివ్యూ అయిన తర్వాత 2 విషయాలు ఇంకా ఇట్లా కనబడుతుంది. ఏంటి అంటే పాడైన పంట, మీరు చేసిన పని అది కనబడాలి. చాలా బెటర్గా చేసింది. అసలు మీకు కావాల్సింది మీరు రాదు. దాంట్లో రెడీ ఉన్నాయి మున్సిపాలిటీ నుంచి అండ్ 6 పెడదామా? ఓన్లీ 6 4 to 6 2 రోజులు కూడా అదే అంబులెన్స్ అక్కడ ఉండేవారు కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడ ఉంటాయి. ప్రైవేట్ అంబులెన్సెస్ ఉన్నాయి. కమిషనర్ గారు ఆ రోజు అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చిన్నవి అంటే దాని మీద బేస్లో పెట్టి కిందికి దించుతారు. బేస్ మీద ఇక్కడ బేస్ కట్ చేస్తారు సార్. బేస్ మీద నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నుండి పైనుంచి పెద్ద
షో ప్లాన్ చేయడం ఎన్ని చేశారు మరి లాస్ట్ టైం అక్కడ ఉండే సార్ అది వాటర్ మురిగిపోయింది సార్ ముందుకు పోయింది సార్ ఇంకా ఫీలింగ్ ఎక్కువ రోడ్డు వాళ్ళదైతే వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెయిన్ పాయింట్ మెయిన్గా కన్సర్న్ మాత్రం బైక్స్ 5-6 అంటే 20+ ఉన్నప్పుడు రోడ్డు అక్కడ దాటితే రావాలి. సైడ్ నుండి వచ్చే పైకి ఎందుకంటే అట్లయితే మెల్లమెల్ల పంపిస్తుంది 21 కంటే పోయి రాదు కదా ఇద్దరు వస్తే మొదటి ఛాన్స్ తీసుకోవడం మనిషి ప్రాణం ఛాన్సెస్ కదా ఏదైనా ఉంది ప్రాణం ఛాన్సెస్ అశోక్ సాగర్ లేదు దాని కంపేట్ ఉంటుంది దాని కంపేట్ ఉంటుంది కానీ ఓన్లీ విలేజ్ వాళ్ళే వేస్తారు సార్ మనం విలేజ్ వాళ్ళే పాత రోజుల్లో మట్టి పెట్టేవాళ్ళు ఇప్పుడంతా క్యూబీ పెడతారు కదా Thank you.